ప్రార్థనలో, వాక్య ధ్యానంలో మనం కనుక నిమగ్నమైతే మనము కూడా దేవునికి దగ్గరైపోవచ్చు. ఈరోజు ప్రార్థన జీవితం లేదు చాలా మందికి, వాక్య ధ్యానం లేదు ఈరోజు చాలా మందికి. పట్టుమని ఒక గంట బైబిల్ చదివే అవకాశం లేకుండా పోయిందే జనాలకి. ఆలోచించాలి కదా, బైబిల్ని చదవడానికి టైం లేకుండా పోయింది కదా. చదవంగానే ఆవలింతలు వస్తాయని కొంతమంది చదివిన తర్వాత ఏం చదివారో ఏమండి, మొదట వచనం గుర్తుండదు, చివరి వచనం గుర్తుండదు, మధ్యలో ఏం చదివారో కూడా గుర్తుండదు. స్పృహ లేకుండా చదవకూడదు బైబిల్ని. ఏం చదువుతున్నామో గ్రహిస్తూ ఉండాలి. నేను ఈ రోజు ఈ అధ్యాయం చదివాను, ఇందులో కొన్ని విషయాలు నేను గ్రహించాను అని చదివిన తర్వాత మననం చేసుకోవాలి. భోజనం చేసిన తర్వాత రివ్యూ చెప్తారు, బాగుందో బాగోలేదో. ఇప్పుడు వాక్యం చదివిన తర్వాత రివ్యూ చేయాలి. నేను ఈ రోజు ఈ అధ్యాయం నుంచి ఏమి నేర్చుకున్నాను, ఇందులోంచి ఏ విషయాలు నేను గ్రహించాను. బైబిల్ చదివేటప్పుడు పెన్ను చేత్తో పట్టుకుంటున్నారు ఎవరైనా? బైబిల్ చదివేటప్పుడు కళ్ళతో చదువుతున్నారు కదా. మనం చదువుతున్నప్పుడు మనకి ఏదైనా ఒక కొత్త విషయం అందులో మనం గమనించినప్పుడు, ఒక కొత్త పదం మనకు దొరికినప్పుడు వెంటనే పెన్ను తీసి అక్కడ అండర్లైన్ చేసి అది మనకు జ్ఞాపకార్థంగా మరి గుర్తింపుగా ఉండాలి. ఈరోజు ఒక మంచి విషయాన్ని నేర్చుకున్నాను, ఒక పాయింట్ నేను నేర్చుకున్నాను అనే సంతృప్తి కలుగుతుందా ఈరోజు మనిషికి? లేదు కదా. ఏదో అందరితో పాటు నేను కూడా సాంప్రదాయబద్ధంగా రోజుకు ఒక అధ్యాయం చదవాలి అని చదువుకునే వాళ్ళు ఉంటే, అలా చదివితే బైబిల్లో ఏ విషయం మీకు రాదు.